నమస్కారం. ఈ ఖగోళ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆకాశం వైపు ఒక ఖగోళ శాస్త్రవేత్త కళ్లతో చూద్దాం. జనవరి, ఫిబ్రవరి లాంటి క్యాలెండర్ నెలలు మనందరికీ తెలుసు. కాని మన భారతీయ నెలల పేర్ల వెనుక నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ సైంటిఫిక్ సీక్రెట్ దాడి ఉంది. ఆకాశమనేది ఏదో ఖాళీ శూన్యం కాదు. అది మన తలపై నిరంతరం పనిచేసే ఒక జాయింట్ క్లాక్, ఒక పెద్ద గడియారం. అసలు ఆకాశమనే ఈ గడియారం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మన పూర్వీకులు రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు వాళ్లకు కేవలం మిలమిల మెరిసే నక్షత్రాలు మాత్రమే కనిపించలేదు. వాళ్ళు ఆకాశాన్ని ఒక పెద్ద, నిరంతరం తిరిగే మెకానికల్ గడియారంలా చూశారు. అవును, ఆ నక్షత్రాల కదలికలను చదవటం ద్వారా సమయాన్ని చాలా ఖచ్చితంగా లెక్కించారు. చేతికి వాచ్ కట్టుకోవాల్సిన అవసరమే వాళ్లకు రాలేదు. ఎందుకంటే వాళ్లకోసం సాక్షాత్తు ఆకాశమే ఒక అద్భుతమైన టైం పీస్ లాగా పనిచేసేది మరి. అయితే ఇక్కడ మనకొక ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చు. మన తెలుగు నెలలకు చైత్రం, వైశాఖం అని మాత్రమే ఎందుకు పేర్లు పెట్టారు? అసలు ఆ పేర్లు ఎక్కడ్నుందొచ్చాయి? ఎవరో కూర్చుని వాళ్లకి నచ్చినట్లు ర్యాండమ్గా పెట్టేసినవి కావివి. దీని వెనుక నక్షత్రాలకు, ఆకాశంలో జరిగే మార్పులకు మధ్య ఒక అద్భుతమైన మాథమాటికల్ కనెక్షన్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా దీని వెనుకున్న మెకానిక్స్ ఏంటో, ముఖ్యంగా ఈ పౌర్ణమి కనెక్షన్ ఏంటో చూద్దాం. పౌర్ణమి అంటే మనకు తెలిసింది ఆకాశంలో నిండుగా ప్రకాశించే చంద్రుడు కదా. కాని ఖగోళశాస్త్రం ప్రకారం ఆ నెల మొత్తాన్ని డిసైడ్ చేసే ఒక సెలెస్టియల్ ఇండికేటర్ అది. మన ఆకాశమనే ఈ పెద్ద గడియారంలో ప్రకాశవంతంగా మెరిసే ఈ నిండు చంద్రుడే సమయాన్ని సూచించే ప్రధానమైన ముల్లులాగా పనిచేస్తాడనమాట. ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు వాడిన ఒక అద్భుతమైన స్టెప్ బై స్టెప్ మ్యాథమెటికల్ లాజిక్ ఇక్కడే ఉంది. ఫస్ట్ స్టెప్, పౌర్ణమి రోజున ఆకాశంలో నిండు చంద్రుడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా లొకేట్ చేయడం. సెకండ్ స్టెప్, ఆ చంద్రుడికి సరిగ్గా పక్కనే ఏ నక్షత్రముందో ఐడెంటిఫై చేయడం. ఇక ఫైనల్ స్టెప్, ఆ నక్షత్రం పేరు ఆధారంగా ఆ నెలకు పేరు పెట్టడం. సింపుల్ అండ్ పవర్ఫుల్ లాజిక్ కదా. మరి దీనికి సాక్ష్యాలేంటి? నక్షత్రాల్నుంచి నెలలెలా వచ్చాయో ఇప్పుడు ఆధారాలతో సహా చూద్దాం. ఈ ఫార్ములాను ఆకాశంలో అప్లై చేస్తే లాజిక్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటే ఆ నెలకు చైత్రమని పేరొచ్చింది. అలాగే చంద్రుడు విశాఖ నక్షత్రం దగ్గర ఉంటే అది వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటే జ్యేష్ఠం. గమనించారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలే స్వయంగా క్యాలెండర్ను ఎలా రాస్తున్నాయో. ఎంత పర్ఫెక్ట్ లాజిక్ కదా. 12. అవును, ఈ లాజిక్ ఏదో 1-2 నెలలకు మాత్రమే పరిమితం కాలేదు. సంవత్సరం మొత్తం అంటే 12 నెలలకు ఇదే ఖచ్చితమైన లోపరహితమైన లాజిక్ అప్లై అవుతుంది. చైత్రం నుండి ఫాల్గుణం వరకు ప్రతి నెల వెనుక ఒక నిర్దిష్టమైన నక్షత్రముంటుంది. ఈ 12 నెలల పేర్లు డైరెక్ట్గా ఆ 12 నక్షత్రాల నుండే వచ్చాయి. ఇదంతా వింటుంటే ఆకాశంలో ఒక గొప్ప ఖగోళ ప్రయాణం చేస్తున్నట్లే ఉంది కదా. ఈ పాయింట్ దగ్గర మనం కొంచెం జూమౌట్ చేసి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఈ ఆకాశ గడియారం సంవత్సరాన్ని ఎలా డివైడ్ చేస్తుందో చూడండి. ప్రతి 2 చంద్రమాసాలు కలిసి ఒక ఋతువు లేదా సీజన్గా మారుతాయి. అంటే ఈ అంతరిక్ష గడియారం కేవలం నెలలను మాత్రమే కాదు, భూమి మీద వాతావరణంలో వచ్చే మార్పులను కూడా ఎంత పర్ఫెక్ట్గా సింక్ చేస్తుందో చూడండి. ఉగాదితో ఈ సంవత్సర చక్రం మొదటి నెల ప్రాణం పోసుకుంటుంది. ఆ తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి ఋతువుల మార్పుతో అది స్మూత్గా ముందుకు సాగుతూ చివరగా 12వ నెల అయిన ఫాల్గుణ మాసంతో ఒక కంప్లీట్ సైకిల్ పూర్తి చేసుకుంటుంది. విశ్వంలో ఇది నిరంతరం సాగే ఒక గొప్ప ప్రయాణం. ఇక సంస్కృతికి, ప్రకృతికి మధ్య ఉన్న రిథం ఎలా ఉంటుందో చూద్దాం. మన కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా ప్రకృతి కదలికలతో ఎంత శాస్త్రీయంగా ముడిపడి ఉన్నాయో తెలుసా? ఉదాహరణకు, కార్తీక మాసంలో ఆకాశం చాలా క్లియర్గా ఉంటుంది. నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టే అప్పుడు దీపాలు వెలిగిస్తారు. శ్రావణమాసంలో వాతావరణానికి అనుగుణంగా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మన పండుగలు, సంప్రదాయాలు ఏవీ ర్యాండమ్గా రాలేదు. ఆకాశంలో జరిగే సహజమైన కదలికలకు అవి ఒక అద్దంలాంటివి. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదేంటంటే, మన క్యాలెండర్ అనేది కేవలం కాగితం మీద ప్రింట్ చేసిన పేర్ల జాబితా కాదు. అది మన పూర్వీకులు ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక ప్రాచీన, సజీవమైన ఖగోళశాస్త్రం. ఈ అద్భుతమైన సైన్స్ని వారు మన నిత్య జీవితంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడొక్కసారి ఆలోచించండి.
నెలలను, ఋతువులను, నక్షత్రాల ఆధారంగా ఇంత ఖచ్చితంగా లెక్కించినప్పుడు అసలు ఆధునిక గడియారాలు లేని ఆ రోజుల్లో నిమిషాలను, గంటలను ఎలా కొలిచి ఉంటారు? తిథులు, గడియాలు అంటూ వాడిన ఆ అద్భుతమైన కాలగణన పద్ధతుల వెనుక ఉన్న లాజికేంటి? మన పూర్వీకుల టైం కీపింగ్ వెనుక ఉన్న ఆ రహస్యాలను మరొక విశ్లేషణలో తప్పకుండా డీకోడ్ చేద్దాం.